మీకు తెలుసా, యేసు సోదరులు ఆయనను మొదట నమ్మలేదని బైబిల్ చెబుతుంది. యోహాను 7:5. ఆయన సోదరులు కూడా ఆయనను నమ్మలేదు. అద్భుతాలు చూశారు, మాటలు విన్నారు, కానీ విశ్వసించలేదు. కానీ యేసు పునరుత్థానం తర్వాత పరిస్థితి మారిపోయింది. అపొస్తలుల కార్యములు 1:14 వారు శిష్యులతో కలిసి ప్రార్థనలో ఉన్నారని చదువుతాం. యేసు సహోదరుల వివరాలు మత్తయి 13:55, మార్కు 6:3 ప్రకారం. 1. యాకోబు, యెరూషలేము సంఘానికి ప్రధాన నాయకుడు. యాకోబు గ్రంథం రచయిత. న్యాయమూర్తి యాకోబు అని చరిత్రలో పిలిచారు. క్రీ.శ 62లో రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. 2. యూదా, యూదా పత్రిక రచయిత. తనను యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు అని పరిచయం చేసుకున్నాడు. వినయశీలిగా, నేరుగా యేసు సహోదరుడు అని చెప్పలేదు. 3. యోసే, పేరు మాత్రమే కొత్త నిబంధనలో ఉంది. అతని జీవితం, విశ్వాసం గురించి స్పష్టమైన సమాచారం లేదు. సంప్రదాయం ప్రకారం తరువాత విశ్వాసిగా మారాడు. 4. సిమోను, పునరుత్థానం తర్వాత విశ్వాసిగా మారాడు. చర్చి సంప్రదాయం ప్రకారం యాకోబు మరణం తర్వాత యెరూషలేము సంఘానికి నాయకుడు అయ్యాడు. షహీదుగా మరణించాడని సంప్రదాయం చెబుతుంది. మొదట నమ్మకపోయినా, దేవుని సత్యం చివరకు మన హృదయాన్ని తాకుతుంది. నువ్వు కూడా నమ్ము, ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఇంకా ఇలాంటి విశ్వాస కథలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.